వెల్కమ్ టు మై ఛానల్. మా ఎదురింటి ఆంటీ అయితే నువ్వు 10 గంటలకల్లా ఇంత చిన్న పిల్లలతో వర్క్ అంతా భలే చేసేసుకుంటున్నావు అని అంటూ ఉంటారు. అందుకని ఈరోజు ఈ వ్లాగ్ చేస్తున్నాను అనమాట. నేనైతే మార్నింగ్ 6 కల్లా లేచి 6:30 కల్లా వంట రెడీ చేసేస్తాను అనమాట. స్టార్ట్ చేసేస్తాను. అయితే స్టార్ట్ చేసేటప్పుడు అన్నీ కూడా ఒకసారి కూరకు సంబంధించినవి, టిఫిన్కి సంబంధించినవి ఒకసారి కట్ చేసి పెట్టుకుంటాను. ఈరోజు అయితే టమాటా మిరియాల రసం, పొట్లకాయ వేపుడు అనమాట. ఈ పొట్లకాయ వేపుడుకి ముందుగానే ముక్కలు కట్ చేసి పెట్టుకొని ఉప్పు పసుపు వేసుకొని పక్కన పెట్టుకున్నాను కలుపుకొని. మిరియాల రసంకి కోకోనట్ చట్నీకి ఒకసారి మిక్సీ పట్టుకున్నాను. ఇప్పుడు మిరియాల రసంకి తాలింపు వేసుకొని అందులో వేసేసుకొని బాగా ఆయిల్ సపరేట్ అయ్యే వరకు బాగా మగ్గనివ్వాలి. అప్పుడు ఫ్రై అవుతుంది కాబట్టి టేస్ట్ బాగుంటుంది అనమాట. ఆ తర్వాత వాటర్ వేసుకోవాలన్నమాట. మిరియాల రసం అయితే హెల్త్కి చాలా మంచిది. అండ్ ఇంకోటి ఏంటంటే నాన్ వెజ్ తిన్నప్పుడు మిరియాల రసం తింటే మనకు బాగా డైజెస్ట్ అవుతుంది. ఈ కోకోనట్ చట్నీకి కూడా రెడీగా పెట్టుకున్నాను కదా, దానికి కూడా నేను తాలింపుకి రెడీ చేసుకున్నాను. నాన్ వెజ్ తిన్నప్పుడు కానీ లేదా పప్పు తిన్నప్పుడు కానీ రసం ఇలాంటివి తింటూ ఉంటే డైజెషన్ బాగా అవుతుంది. అండ్ కోకోనట్ చట్నీకి తాలింపు వేసేసుకున్నాను. ఇప్పుడు కోకోనట్ చట్నీ అయిపోయింది, టమాటా రసం అయిపోయింది కదా. నెక్స్ట్ ఇంకోటి పిండికి నేను ఇడ్లీ వేసాను అనమాట. అదే పిండి కొంచెం సాల్ట్ వేసుకొని కొంచెం వాటర్ కలుపుకొని ఉతప్పలు కింద వేసుకుందామని ఇందాకే క్యారెట్ పచ్చి ఉల్లిపాయలు కట్ చేసి పెట్టుకున్నాను అనమాట. మా హస్బెండ్కి మా అమ్మాయికి ఇప్పుడు 8:30 అయింది టైం, వాళ్ళకి టిఫిన్ పెట్టేస్తున్నాను. చూసారు కదా, పక్క దోశలు వేస్తున్నాను, పక్క టమాటా రసం అనమాట. రెండు అయిపోయింది. వాళ్ళిద్దరికి ఇచ్చేసాను, వాళ్ళు తింటూ ఉన్నారు. చూసారు, నేనైతే వైట్ గిన్నెలో చేసినవి కానీ ఇంకోటి నాన్ స్టిక్లో చేసినా కానీ నేను వెంటనే షిఫ్ట్ చేసుకుంటాను, కర్రీస్ అందులో ఉంచను స్టీల్ గిన్నెలోకి. చూసారు, ఇప్పుడు పొట్లకాయ వేపుడు కోసం రెడీగా పెట్టుకుని ఇలా పాలు వచ్చాయి, మళ్ళీ పాలు కూడా రెడీగా హై ఫ్లేమ్లో పెట్టి కాచేస్తున్నాను అక్కడే నుంచొని. ఇప్పుడు పొట్లకాయని బాగా ఏంటంటే అందులో వాటర్ అంతా సెపరేట్ చేస్తాను. యాక్చువల్గా అయితే ఇలా చేయకూడదు, ఇందులో ఉండే వైటమిన్స్ అన్నీ లాస్ అవుతాయి. బట్ ఇలా చేస్తే కానీ మా ఇంట్లో తినరు, పొట్లకాయ అస్సలు తినరు. ఇలా చేస్తే కొంచెం ఏదో అలా తింటారు కదా, అలవాటు అవుతుందన్న ఉద్దేశంతో నేను ఇలా చేస్తాను అనమాట, వాళ్ళకి నచ్చే విధంగా. అండ్ ఇలా కావాల్సిన కొన్ని గిన్నెలేమో మామూలుగా కడిగి పెట్టేసుకున్నాను. ఈ పాలు కూడా కాచేసాను అనమాట. నేను మార్నింగే తోడు పెడతాను రోజు కూడా. చన్నీళ్ళలో వేస్తే వెంటనే చల్లారిపోతాయి. 2-3 టైమ్స్ మనం వంపుకొని పెడుతూ ఉంటే వెంటనే చల్లారిపోతే. తర్వాత పాలు తోడేసేసాను పెరుగుకి. నెక్స్ట్ నాకు కూడా దోశలు వేసుకున్నాను తినడానికి. తినేసాక టీ పెట్టాను మా హస్బెండ్కి, నాకు. ఇప్పటికి కూడా పొట్లకాయ వేపుడు అవ్వలేదు. టీ తాగేసామన్నమాట. తర్వాత ఇంకా చాలా పని ఉందండి. నేనైతే షుగర్ ఎప్పుడు కూడా అది మొత్తం ఇందులో డైరెక్ట్గా వేయను, ఇలా సపరేట్గా కలిపితే చాలా తక్కువ పడుతుంది. డైరెక్ట్గా వేస్తే ఎక్కువ పడుతుంది, హెల్త్కి మంచిది కాదు కదా షుగర్. చూసారు కదా, ఇంక మేము ఇద్దరం టీ తాగేసాం. తర్వాత ఇప్పుడు కూడా పొట్లకాయ వేపుడు అవ్వలేదు. చూసారు కదా, ఈలోపు మా అమ్మాయికి ఇంక వేడి నీళ్ళు పెట్టేశాను అనమాట. కర్రీ అయ్యేలోపు వేడి నీళ్ళు కాగుతాయని ఈలోపు బియ్యం కడిగి పెట్టుకున్నాను. చూసారు ఎన్ని బట్టలు ఉన్నాయి, అవి ఆరబెట్టి ఆ గిన్నెలు కూడా సర్దుకున్నాను, తోమిని అనమాట అవన్నీ కూడా. అవి సర్దుకొని వచ్చాను, అప్పటికి కూర అయిందనమాట. ఇంక కారం వేసి కలిపేసుకొని ఇది కూడా గిన్నెలోకి షిఫ్ట్ చేసేసుకున్నాను. చేసారా, ఇంక ఇంత పని. ఈలోపు ఏంటంటే మా అమ్మ ఇల్లంతా గందరగోళం చేసిందనమాట. అవన్నీ సర్దుకున్నాను. ఈవినింగ్ స్నాక్స్కి అనమాట నానబెట్టుకున్నాను. పాలు తోడేసినవి, రసము, మా అమ్మాయికి తీసిన కర్రీ, మాకు చేసిన కర్రీ. గిన్నెలు చూసారా మళ్ళీ ఎన్ని వచ్చాయి. 10:30 అయ్యేలోపు పని అయిపోయింది. మీకు కనుక నచ్చితే ఒక లైక్ వేయండి, సబ్స్క్రైబ్ చేయండి.